క్రీడారంగంలో గెలుపోటములను సమానంగా తీసుకొని స్వయం కృషి ప్రతిభతో యువత జీవితంలో ఎదగాలని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మలహర్ మండలం కొయ్యూరులో స్వర్గీయ పుట్టలింగమ్మ స్మారకార్థం పుట్ట మధు ఫ్రెండ్లీ యూత్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంతిని నియోజకవర్గ స్థాయి పుట్టమదన్న ప్రీమియర్ లీగ్ సీజన్ 1 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్తో కలిసి మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేక సామాజిక సేవ కార్యక్రమాలు గడచిన అనేక సంవత్సరాలుగా కొనసాగించడం అనేది పుట్ట మధుగారు తీసుకున్నటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఆ పరంపరలో భాగంగా ఇక్కడ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్స్ ను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో క్రికెట్ టోర్నమెంట్స్ ను ఏర్పాటు చేసి అనేక టీములు 13 రోజులుగా ఎర్రటి ఎండలలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. నాకు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈ పుట్ట మధు అనేటువంటి వ్యక్తి నిర్విరామమైనటువంటి ప్లేయర్. నేను నాకు పరిచయం ఒక 12-13 సంవత్సరాలు మాత్రమే. 20 సంవత్సరాలుగా పుట్ట మధు పేరు నాకు పరిచయం లేనప్పటి కంటే 10 సంవత్సరాల ముందు నుండి పుట్ట మధు అనేటువంటి పేరుతో నాకు పరిచయం. ఎక్కడున్నా నిజంగా జీవితం అనేది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు రాజకీయ నాయకుల్ని అనేక మందిని నాకున్నటువంటి వ్యక్తిగతమైన రాజకీయ జీవిత అనుభవాన్ని చూసినప్పుడు రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి రాజకీయ నాయకులు, కానీ రాజకీయాన్ని ఒక సేవగా గెలుపు ఓటములకు అతీతంగా ప్రజల మధ్య ఉండి ప్రజల బాగోగుల్ని విచారించి నా ప్రజలు అన్ని రంగాల్లో ముందుండాలి అనేటువంటి తపన కలిగినటువంటి నాయకుడే నిజమైనటువంటి నాయకుడు, నిజమైనటువంటి ప్రజాసేవకుడు. నేను ఈ మధ్య కాలంలో అంటే మాకు ఇద్దరి మధ్యన పెరిగినటువంటి ఆ సాన్నిహిత్యం రీత్యా మధు ఏం చేస్తున్నాడని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా తెలుసుకుంటా. ఆయన కేఆర్ఏ క్షేత్రం అంతా నిరంతరం మంత్రి నియోజకవర్గమే. అయితే మంత్రి లేకుంటే కమాన్పూరా లేకుంటే బేగంపేట, మహాముత్తారం. ఇక్కడ క్రీడాకారులైనటువంటి మా యువమిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రపంచంలో అనేక రంగాలు ఉన్నాయి, అనేక వృత్తులు ప్రవృత్తులు ఉన్నాయి. జీవితంలో ఎవరైనా కూడా క్రీడా రంగంలో గాని రాజకీయ రంగంలో గాని ఒక స్థాయికి చేరిన వాళ్ళు ఎవ్వరు కూడా ఎవరి దయాదాక్షిణ్యం మీదనో వచ్చిన జీవితంలో గొప్పతనం ఎప్పుడు అనంటే స్వయం కృషి, స్వీయ ప్రతిభ. జీవితాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒకటి స్వయం కృషి, రెండవది స్వీయ ప్రతిభ. ఇవాళ పుట్ట మధును మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. నేను కూడా తీసుకుంటా. కారణం ఏంటంటే ఒక తల్లి లేని బిడ్డ ప్రపంచంలో అత్యంత విలువైనది, అత్యంత మనిషి జీవితంతో ముడిపడి ఉండేటువంటి అనుబంధం, సంబంధం తల్లి కొడుకుల మధ్య ఉండేటువంటి బంధం. పుట్టుకతోనే ఆ బంధం దిగిపోయినటువంటి వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి క్షోభలను అనుభవిస్తారు. ఆ క్షోభలను అనుభవించి తనను తాను, పుట్ట మధు ఎవరో చెక్కిన శిల్పం కాదు, తనను తాను చెక్కుకున్నటువంటి శిల్పం. ప్రతిరోజు సోషల్ మీడియాలో చూస్తున్నా, ఒకరు బ్యాట్ ఇచ్చిరని, ఒకరు బాల్ ఇచ్చిరని, ఒకరు వికెట్లు ఇచ్చిరని, ఒకరు భోజనం పెట్టిరని, ఒకరు రకరకాల మరి ప్రోత్సాహాన్నించి నన్ను మా తల్లిని ఆశీర్వదించిన, ఈ గ్రౌండ్ ఇచ్చిన, ముఖ్యంగా గ్రౌండ్ వారికి అయితే ప్రత్యేకమైన వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మళ్ళా మహేష్ రెడ్డి గారు, మన మధుసూదనాచారి విలువాలే వారితోటి చేయించుకుందామంటే వారికి ఫోన్ చేయంగానే ఒక నిమిషం కూడా ఆలోచన చేయకుండా నేను వస్తున్న తమ్ముడని, నాయకులు చూసి చూసి కళ్ళన్నీ పోయేదాకా రారు, ఈసారి ముందుగానే వచ్చి అన్న వారు కూడా కొంతసేపు ఈ క్రికెట్ ను వీక్షించి మనల్ని సంతోష పెట్టినందుకు, మరి భూపాలపల్లి జిల్లాకు మేము మెయిన్ కాంట్రిబ్యూటర్లు. మన 5 మండలాలు ఇచ్చిన మీకు మీరేమో మర్చిపోతున్నారు. ఇవాళ అది గుర్తుపెట్టుకొని మీరున్నప్పుడే ఆ భూపాలపల్లి జిల్లాను మీరు తీసుకురావడము, దాంట్లో మేము తోడ్పాటు ఉండడము, మరి ఇది మీరు గమనించి మా మండలాలకు కూడా సహకరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. మా క్రికెట్ ను ముగింపుకు వచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ పోరాటాన్ని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుంటాం. ఎందుకంటే టీం వర్క్ అనేది
ఎంత ఇంపార్టెంటో మనకి క్రికెట్ చాలా నేర్పిస్తుంది. ఎందుకంటే ఇది ఒక్కరితో అయ్యే మ్యాచ్ కాదు, అందరం కలిసికట్టుగా జట్టుగా ఉంటేనే మనకి విజయం అనేది వస్తుంది. కాబట్టి మరి క్రికెట్ నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు, అంటే అది జీవితానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను.